మన ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు నిన్న కర్నూలు సభకి వెళ్ళారు. ఆ సభలో అధికారుల్ని ఎవరో ఏ అధికారి తప్పు చేసినా శిక్ష తప్పదు అనే దాని మీద అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అధికారులు మేము తప్పు చేయమని చెప్పము, మీరు తప్పు చేయొద్దు. గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా అధికారులు తప్పుదోవ పట్టించాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ప్రజల కోసమే పనిచేశారు. ఇప్పుడు కూడా మాకు నిన్న ఈ రోజు 2 రోజులు జరిగినటువన్నీ కూడా అసలు భారతదేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి, ఇప్పుడు జాతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ, బహుశా ఏ పార్టీకి కూడా ఇలాంటి స్ట్రక్చరు లేదు. ఎందుకంటే ఒక కార్పొరేట్ స్టైల్లో మనుషులకి, మన నాయకులకి ఏ విధంగా స్కిల్స్ అవసరమో ఈ స్కిల్స్ అన్నింటినీ వాళ్ళకి ట్రైన్ చేసి ప్రతి విషయాన్ని తీసుకున్నా ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న దీని మీదే ఆయన నిరంతరం ఆయన ఆలోచన. పొద్దున్న లేచింది రాత్రి పడుకునే వరకు కూడా ఆయన ప్రజలతో ఏ విధంగా మనం ప్రజలకు ఎలా సేవ చేయాలనే దాని మీద, అది కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా వాళ్ళ అవసరాలకు ఏ విధంగా మనం చేయాలనే దాని మీదనే ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తాడు. గతంలో మనం చాలా చూసాము అధికారులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు. అలా తప్పు చేసిన వాళ్ళు రాజశేఖర ప్రభుత్వం నుంచి శ్రీలక్ష్మి కానీ కొన్ని పేర్లు మనం కూడా చెప్పదలుచుకోలేదు. అలా చాలామంది ఆఫీసర్లు, నిన్న కూడా ఒక అధికారి ఆటోది ఎవరో ప్రెస్ వాళ్ళు ఎదురుపడితే ఆటో దిగి పరిగెత్తే పరిస్థితిని తీసుకొచ్చేశాడు. అవన్నీ చూస్తూ కూడా అంటే మొన్న గతంలో అంటే మీరు నాయకులకి చెప్పొచ్చు, మంచి పని అయితే చెప్పొచ్చు, మంచి పని కాదని అనుకున్నా మీరు రిజెక్ట్ చేయడంలో కూడా తప్పులేదు అని. జనరల్గా మా పొలము, మా తాతల నుంచి మా నాయన మేము వచ్చేటప్పుడు కూడా మా పొలము, ఈ ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, అది వేరే విషయం. ఏదో ముఖ్యమంత్రి వచ్చినాడని చెప్పేసి మా పొలంలో రాళ్ళు సర్వే చేయాలంటే సర్వే చేయండి. సర్వే చేసిన దాన్ని రాళ్ళు వేసుకునే బొమ్మలు ఈరోజు తను ఉంటాడో ఉండకపోవచ్చు. సో రాళ్ళ మీద బొమ్మలు వేసుకొని ఈ అది పబ్లిసిటీ పిచ్చి కారణంగా దానివల్ల దానికి తప్పు చేసిన అధికారులు కింద స్థాయి లెవెల్లో దానికి కేటాయించిన బడ్జెట్ దాదాపు 700 కోట్ల రూపాయలు దాన్ని వృధా చేసినట్టు. రాళ్ళు నాటు, సర్వే చేయి, రాళ్ళు నాటు, నీది రాయ, ఈ కైని ఈ దగ్గర నుంచి ఇక్కడ వరకు నీ రాయ అని చెప్పడంలో తప్పులేదు. కానీ ఇలా పబ్లిసిటీ పిచ్చి కోసం అధికారులు ఇచ్చే సలహాలు తప్పు వల్ల, లేకపోతే అలా ఒకవేళ నిజంగా అధికారులు అలాంటి సలహా ఇస్తే అలాంటి దాంట్లో ఆ స్కామ్లో అధికారులు ఇరికిపోతారు. ఆ విషయాన్ని ఆయన చెప్పి ప్రజలు అధికారులు తప్పు చేసి శిక్ష తప్పదన్న దాని మీదకి వచ్చుంటారు తప్ప ఆయన అధికారులని ఎప్పుడు కూడా ఈ రోజు కూడా అధికారులు, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా 95 నుంచి పనిచేసినప్పటి నుంచి ఇప్పటికీ చాలామంది అధికారులు రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా పక్క రాష్ట్రాల్లో ఉన్నా కూడా, మొన్న గ్లోబల్ సమ్మిట్ ఒకటి జరిగితే ఒక అతను ఇలాంగోవన్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కేరళలో తను ఏదో డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నట్టున్నాడు. బహుశా ఆయనే వచ్చి ఒక గెస్ట్ లెక్చర్ ఇచ్చి, నేను సార్ దగ్గర పనిచేశాను, ట్రైనింగ్ అదొక ఆయన ఒక స్కూల్ లాగా, మేము ఐఏఎస్ ఆఫీసర్లు అయినా కానీ బాబు గారితో పనిచేయడం మాకు ఒక స్కూల్ లాగా అని ఈ రోజు కూడా నేను స్వయంగా విన్నాను. ఇలాగా ఉన్నాను ఒక ఐఏఎస్ ఆఫీసరు. అలాగా అధికారులని ఆయన తీర్చిదిద్ది ఈరోజు ప్రజలకు ఉపయోగపడేలాగా చేశాడు తప్ప ఆయన ఎలా కూడా అధికారులను తప్పు చేయమని చెప్పడు, ఆయన తప్పు చేయడు.